ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? ఒక సమయంలో ఒకానొక ప్రాంతంలో ఒక వ్యాపారవేత్త ఒక హోల్సేల్ షాప్ ని కలిగి ఉన్నాడు. ఆ యొక్క వ్యాపారవేత్త దగ్గరికి అనేక మంది వచ్చి సరుకులు కొనుక్కునేటువంటి వారు, అయితే డబ్బులు ఎగ్గొట్టేటువంటి వారు. కానీ ఒక యవనస్తుడు మాత్రం సరుకులు కొని యథార్థంగా చాలా నమ్మకంగా ఖచ్చితంగా డబ్బులు పే చేసేటువంటి వాడనమాట. అయితే ఈ యొక్క యవనస్తునికి ఒక టైంలో తను కూడా వ్యాపారం ఎక్కడైనా స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఏం చేశాడు అంటే, ఆ వ్యాపారవేత్త దగ్గరికి వచ్చి, నేను ఒక ప్రాంతంలో వ్యాపారాన్ని కొనసాగించాలని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, ఇక మీ షాప్లో సరుకులు కొనుక్కోకపోవచ్చు అని చెప్పినప్పుడు ఆ వ్యాపారవేత్త ఆ యొక్క యవనస్తుని భుజం తట్టి, ఇంతమంది నా దగ్గర సరుకులు కొనుక్కునే వాళ్ళు, కానీ ఎవరు కూడా నమ్మకంగా నాకు డబ్బులు ఇచ్చేటువంటి వారు కాదు, అయితే నీవు మాత్రం చాలా నమ్మకంగా నా షాప్లో కొన్నావు, తర్వాత డబ్బులు ఇచ్చావు అని ఆ యొక్క వ్యాపారవేత్త తన యొక్క భుజం తట్టి, ఆ యవనస్తుని భుజం తట్టి దీవించి పంపిస్తాడు. అయితే తర్వాత ఆ యొక్క యవనస్తుడు వేరే ప్రాంతానికి వెళ్ళి తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి ప్రారంభపు దినాల్లో చాలా చక్కగా ఆ వ్యాపారం కొనసాగించబడింది. అయితే ఏమైందో తెలియదు, కానీ ఉన్నట్లుండి వ్యాపారం నష్టపోవడం జరిగింది, వ్యాపారంలో లాస్ అవ్వటము జరిగింది. అయితే అంతకంటే ముందుగా ఆ యొక్క వ్యాపారవేత్త యవనస్తుని పంపించే అంతకంటే ముందుగా ఆ వ్యాపారవేత్త ఒక మాట అంటాడు, నీ కష్ట సమయంలో నన్ను గుర్తు పెట్టుకొని నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. అయితే ఈ యొక్క యవనస్తుడు వ్యాపారం స్టార్ట్ చేసి బాగా అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత లాస్ అయినటువంటి తర్వాత చాలా అప్పుల్లో కూరుకొని పోయాడు. ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా అప్పుల వాళ్ళు తలుపు తట్టి చాలా ఘోరంగా బాధించేటువంటి వారు. అయితే ఈ యవనస్తునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఈ యొక్క వ్యాపారవేత్త గుర్తొచ్చాడు, తన యొక్క కష్ట సమయంలో నాకు తెలియచెప్పమన్నాడు కదా అని ఆ యొక్క వ్యాపారవేత్తకు యవనస్తుడు ఒక లెటర్ రాశాడు. ఏమని అంటే, నేను అప్పుల్లో ఉన్నాను, మీ నుంచి ఏదైనా సహాయం కోరుకుంటున్నాను, మీరు సహాయం చేయగలరా అని అడిగాడు. అయితే ఆ యొక్క లెటర్కి కొద్ది కాలానికి కూడా తన దగ్గర నుంచి రిప్లై రాకపోవటంతో ఈ యొక్క యవనస్తుడు అనుకున్నాడు, ఊరికే మనుషులు మాటలు మాత్రం చెప్తారు, కానీ దాన్ని నెరవేర్చేటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు అని ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో తను ఆత్మహత్య చేసుకోవాలని ఏం చేస్తాడు అంటే, డిసైడ్ అయ్యి ఆత్మహత్య చేసుకోవటానికి రూమ్ డోర్ వేసేసి ఏం చేస్తాడంటే ఆత్మహత్య చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అంతలోపే ఏం జరుగుతుంది అంటే, ఎవరో వచ్చి తన ఇంటి వాకిలి తట్టినట్టు సౌండ్ అయితే, ఇంకా ఎలాగో చచ్చిపోతున్నాను కదా, అప్పుల వాళ్ళే ఉంటారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి చచ్చిపోదాము అనేటువంటి ధోరణిలో ఆలోచించి ఆ యొక్క యవనస్తుడు తలుపు తెరవడము స్టార్ట్ చేస్తాడు. తలుపు తెరిచిన తర్వాత ఆ యొక్క వ్యాపారవేత్తను చూసి షాక్కి గురవుతాడు. ఆ వ్యాపారవేత్త యవనస్తునితో అన్నప్పుడు, నీవు నాకు లెటర్ రాసినప్పుడు నీకున్నటువంటి కష్ట సమయంలో, నీకున్నటువంటి ఆపద సమయంలో నా డబ్బు కంటే నేను నీతో ఉండటం క్షేమమని భావించి ఒక 2 రోజుల క్రితమే నేను ఈ ఊరికి వచ్చి నీవు కట్టవలసినటువంటి అప్పులన్నీ కూడా నేను కట్టేశాను. ఇప్పుడు నీవు కూడా నా వ్యాపారంలో నిన్ను ఒక భాగస్థునిగా చేసుకుంటున్నాను, ఒక పార్ట్నర్గా చేసుకుంటున్నాను అని ఆ యొక్క వ్యాపారవేత్త ఈ యొక్క యవనస్తునితో చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా మనము జీవించగలిగినట్లయితే నిజంగా నీవు ఉన్నటువంటి కష్ట సమయంలో దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు యథార్థంగా జీవించగలిగినట్లయితే నీవు ఉంటున్నటువంటి ప్రతి కష్ట సమయంలో దేవుడే నీ దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేస్తాడు అంటే సహాయము చేయగలడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు నోటి మాటతో కూడా ఆయన పాపము చేయకుండా తన యథార్థతను విడిచిపెట్టలేదు, కాబట్టి యోబుకు 2 అంతల దీవెన ఆశీర్వాదం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, చేతి పనులు, నువ్వు ఏ వృత్తి చేసినా కూడా నీ వృత్తి అంతటిలో యథార్థతను నీవు కనపరచగలిగినట్లయితే నీకు ఉంటున్నటువంటి ప్రతి కష్ట సమయంలో దేవుడే నీకు సహాయం చేసి
దేవుడు నిన్ను ముందు నిలవబెట్టనై ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో యథార్థంగా, నీతిగా, న్యాయం కలిగి జీవించగలిగినట్లయితే దేవాతి దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు. అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యంలో దయచేయండి తండ్రి. యథార్థతలోనికి మీ బిడ్డలందరినీ కూడా మీరు నడిపించండి, చక్కటి ఆరోగ్యంలో బలం, శక్తిని దయచేసి ఈ దిన దీవెనల చేత, సకల సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.